హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి కారం బూందీ అండి. మనము ఊరికే బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఈజీగానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీని తయారీ విధానం చూద్దాం. నేనైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకొని నేను 1 కప్పున్నర శనగపిండి తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇందులోనే నేను ఒక 1/2 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి ఏంటంటే కొంచెం బూందీ క్రిస్పీనెస్ వస్తుంది. కొంచెం 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు, కొంచెము సాల్ట్ వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. మనకి మొత్తం కలిసేలా కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే మరిన్ని పోసుకుంటే మళ్ళీ జారైతే మనకి ఇబ్బంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం పోసుకొని ఇలా కలుపుకోవాలండి. మనకి పిండి అనేది జారు ఉండాలి. జారుగా ఉంటేనే బూందీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ బూందీ గెంటతో చేస్తున్నానండి. ఈ బూందీ గెంట లేని వాళ్ళు మన ఇంట్లో ఉన్న గెంటలతోనే చేసుకోవచ్చు. కాకపోతే నా కాడి గెంట ఉందని దీంతో చేస్తున్నాను. ఇలాంటి చిల్లుల గెంటతో అయినా చేసుకోవచ్చు, కానీ ఇది అనేది మనకి పిండి పోసినప్పుడు ఇలా కారిపోతూ ఉంటుంది, కష్టమవుతుంది. మన ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో చిల్లుల గిన్నెలు అనేవి ఉంటాయి కదండి. చిల్లుల గిన్నెలు వాటితోనైనా చేసుకోవచ్చు. నా గిన్నె చూసి అయితే భయపడొద్దండి, ఎందుకంటే నా గిన్నెని నేను ఎత్తేసి అది మొత్తం సొట్టలు పోయింది. కాబట్టి ఎవరు భయపడొద్దండి ఆ గిన్నె చూసి. తర్వాత చూశారు కదా, ఈ చిల్లుల గిన్నెలో వేసుకున్న బాగా వస్తుంది. బొక్కలు అనేవి పెద్దగా ఉన్నాయి, పెద్ద పెద్దగా వస్తుంది బూందీ. చిల్లుల గిన్నె అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి దీంతోనైనా ట్రై చేయొచ్చు. నేనైతే బూందీ గెంటుతో చేస్తున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేనైతే బూందీ గెంటుతో చేస్తున్నాను. ఇలా పక్కన పెట్టుకొని మనం గిన్నె పక్కనే పెట్టుకుంటే స్టవ్ మొత్తం పడకుండా తర్వాత తుడుచుకునే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా గెంటలో తీసుకొని ఇలా పోసుకొని తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు కదిలించొద్దండి. మీకు ఈ బూందీ అనేది ఎక్కువ పొంగాలి అంటే కొంచెం సోడా ఉప్పు ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేసుకున్నాను. ఇలా 1 నిమిషం ఆగిన తర్వాత ఇలా కలుపుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా మనము తిప్పుకున్న తర్వాత మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. మనము ఇలా ఊపుతుంటే మనకి ఒక సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఏగినట్టు అర్థం. ఇలా తర్వాత తీసేసుకోవాలండి. ఇలా మనకి ఏంటంటే ఈ గెంటుతోటి ఇవనేవి త్వరగా మంచిగా రావు, అంటే జారిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇలా టీ జల్లెడతోటి ఇలా మొత్తం తీసేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది, మాడిపోకుండా కూడా ఉంటాయి. ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇంకొంచెం పెద్ద జాలి గెంట లాంటివి కూడా ఉంటాయండి, అలా ఉన్నా తీసుకోండి. మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం తర్వాత ఆగిన తర్వాత ఇలా కాలనివ్వాలండి. ఆయిల్ అనేది కొంచెం హీటే ఉండాలి. హీట్ ఉంటేనే పొంగుతాయి. ఆయిల్ లో ఫ్లేమ్లో పెడితే మాత్రం ఇవి అనేవి పొంగవండి. అది కూడా చూసుకోండి. వేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ హీటే ఉండాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇలా మొత్తం తీసేసుకొని ఇందులోనే కొంచెం పల్లీలు వేసుకున్నాను. నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటిని వేయించుకొని మనము ఇందాక చేసుకున్న బూందీలో వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు కారం, కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి మనకి ఎంత కారం కావాలో అవి ఉప్పు కారం వేసుకొని ఇలా మొత్తం కలుపుకుంటే బూందీ అనేది ఇంట్లోనే రెడీ